చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగాని సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకు రాబోయ్, ఎందుకు తిట్టుడు? సపరేట్గా ఎలక్షన్ చూపెడితే అయిపోయి దానికి తిట్టుడు ఎందుకు? నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది. తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి. ఎటు కాకుండా అవుతాడు. గతంలో కూడా జరిగినాయి ఇవన్నీ, ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎంతైనా గొప్పలు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను. వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము ₹1 పైరవి చేయలేదు, ₹1 కమిషన్ తీయలేదు, ఒక పని చేయలేదు. మేము కార్యకర్తనే పని చేస్తే కార్యకర్తగానే ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఏం కాపాడిరు నన్ను, ఆ పోనీ నా ఆస్తులు వాళ్ళు కాపాడి వాళ్ళ దగ్గర లెక్క ఉంటే ఇవ్వని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడుతారు, వాళ్ళు ఏం కాపాడిరు, మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క ఉంటే ఇవ్వని చెప్పు, కొంటే ఆ లెక్క వాళ్ళకే ఇచ్చేస్తా పోనీ. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా. 3 నెలలది 10 ఏళ్ళకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్ళకి అంత సంపాదించినట్టు లెక్క కదా. దాని అర్థం అవుతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్లలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు. నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను భ్రష్టు పట్టి. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్ లో 4th నాడు రిజల్ట్ వస్తుంది, 5th నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా. పార్లమెంట్ గెలుస్తున్నా జూన్ లో. అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తాడు.